Sorry ass DJ. జేఎస్బీ విత్ యూ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రేభిలాషి జేఎస్ బావాజాన్. ఈరోజు నా ఆనందం మీతో పంచుకోవడానికి కాసేపు నా కోసం మీరు సమయం కేటాయిస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత 4000 గంటలు 1000 మంది సబ్స్క్రైబర్స్ కావడంతో నాకు యూట్యూబ్ కంపెనీ గుర్తించి గూగుల్ యాడ్సెన్స్ నాకు కూడా డబ్బులు వచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ పిన్తో నేను కూడా యూట్యూబ్లో డబ్బులు అంటే లక్షలాది రూపాయలు సంపాదించవచ్చు. ఈ కథ ఏంటో మీకు కాసేపు వివరిస్తాను. పక్కకి వెళ్లకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. 2012వ సంవత్సరంలో నేను ఏదైనా చేయాలి, సమాజానికి మన వల్ల వీలైనంత వరకు ఉపయోగపడే పనులు చేపట్టాలనే ఉద్దేశంతో ఫ్రెండ్స్ హెల్ప్ సొసైటీ అని నా మిత్రులతో కలిసి ప్రారంభించి చిత్తూరులో రిజిస్ట్రేషన్ చేయించాను. పుల్చల మండలం మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం విద్యా సామాగ్రిని పంపిణీ చేస్తూ మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చాము. తర్వాత 2016లో ఫేస్బుక్లో కల్లూరు ఫొటోస్ అనే న్యూస్ పేజీని ప్రారంభించి కల్లూరు మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే స్నేహితుల కోసం ఇక్కడ సమాచారం వారికి అప్పటికప్పుడు తెలిపేదానికి ఒక సరికొత్త ప్రయోగాన్ని చేపట్టాను. అది కూడా మీ సహాయ సహకారాలతో విజయవంతమైంది. తర్వాత కల్లూరు ఫొటోస్ అనే యూట్యూబ్ పేజ్ 2017లో ప్రారంభించాను. దాన్ని కంటిన్యూ చేస్తూ 2024 వరకు కూడా ఆ పేజ్నే ద్వారానే యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ వచ్చాను. కానీ నాకు యూట్యూబ్ గురించి పెద్దగా అవగాహన లేదు. ఎలాంటి వీడియోలు పెట్టాలి, ఎలాంటి వీడియోలు పెట్టకూడదని కూడా తెలియదు. దాంతో ఆ పేజీ ఎప్పటికీ ముందుకు సాగలేదు. దాన్ని రిమూవ్ చేసి 2024 4వ నెలలో యూట్యూబ్లో కొత్తగా జేఎస్బీ విత్ యూ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాను. దాని ద్వారా మీకు తెలిసిందే, ఈ మధ్య ఏనుగుల గురించి, కల్లూరు చుట్టుపక్కల జరిగే సమాచారం గురించి సేకరించి యూట్యూబ్ చెప్పే నియమ నిబంధనలను అనుసరిస్తూ అప్లోడ్ చేస్తూ వచ్చాను. దాంతో నాకు దాదాపు 6 నెలల తర్వాత యూట్యూబ్ సంస్థ నా వీడియోస్ను గుర్తించి 4000 గంటలు 1000 మంది సబ్స్క్రైబర్స్ కావడంతో నాకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ను పంపించింది. దీంతో ఇక నుండి నాకు ఆ కంపెనీ నుండి వారు నా వీడియోస్ పైన వేసే యాడ్స్తో డబ్బులు కూడా వస్తాయి. నేను అనేది ఏంటంటే, సమాజ సేవ కోసం నాకు వీలైనంత వరకు వీడియోస్ చేస్తూ వచ్చాను. దీంట్లో వచ్చే డబ్బులు మీరు ఏదేదో ఊహించుకుంటూ ఉంటారు. యూట్యూబర్గా మారితే లక్షలాది రూపాయలు మళ్ళీ తిరిగే ఉండదు, లైఫ్ సెటిల్ అయిపోతుందని రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉంటాయి. కానీ యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే నా అనుభవపూర్వకంగా మీకు చెప్తాను చూడండి. యూట్యూబ్లో దాదాపు ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 1,00,000 వ్యూస్ వస్తే దానికి యూట్యూబ్ సంస్థ $50 ఆ యూట్యూబర్కి చెల్లిస్తుంది. అంటే మనం ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసినా వాటిపైన వేసే యాడ్స్కి 1,00,000 వ్యూస్ అనేది పూర్తి అవుతే $50 మన ఇండియన్ కరెన్సీలో 4,200 రూపాయలు. అవి మేము ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ మధ్య కాలంలో ఏనుగుదో ఏదో కల్లూరు చుట్టుపక్కల జరిగే ఒక వీడియోని అప్లోడ్ చేస్తే ఒక 1000 మందో లేదంటే 2000 మందో చూస్తారు. ఇలాంటిది 1,00,000 మంది చూడాలి, అప్పుడే మనకు ఆ $50 వచ్చేది. ఇది ఎంత కష్టమో మీరే ఊహించుకోండి. నేను గత 6 నెలలుగా ఈ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ వచ్చాను. కానీ నాకు ఎంత మాత్రం డబ్బులు వచ్చాయో ఇప్పుడు పెడతాను చూడండి, మీకు అప్డేట్ ఇస్తాను. యూట్యూబ్లో డబ్బులు సంపాదించడానికి నేను ఈ వీడియోలు చేయట్లేదు. 2009 నుండి కల్లూరు 4 రోడ్ల కూడలిలోని పుల్చల రోడ్లో 2009 నుండి నేను మొబైల్ షాప్ పెట్టుకొని నా జీవనయానం సాగిస్తున్నాను. నాకు డబ్బులతో పని లేదు. ఏదో నాకు వీలైనంత వరకు నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తూ వచ్చాను. కానీ నాకు ఈ గుర్తింపు మీలాంటి మిత్రుల సహాయ సహకారాలతో యూట్యూబర్గా నన్ను కంపెనీ గుర్తించి ఆ డబ్బులు ఎంత వస్తాయో రెండో విషయం, కానీ నాకు ఒక మంచి గుర్తింపు ఇవ్వడానికి ఆ దేవుడు
సహాయ సహకారాలు మీలాంటి మిత్రుల అండదండలతో నేను ఈ స్థాయికి చేరుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా షాపులో వచ్చే కస్టమర్స్కి ధ్యాస పెట్టి ఒక వస్తువు అమ్ముకుంటే ఈజీగా నాకు 100-200 సంపాదించుకోవచ్చు. నాకు ఆ పెద్ద విషయమేం కాదు. అదే యూట్యూబ్లో ఒక 100 రూపాయలు సంపాదించాలంటే దాదాపు లక్షలాది వ్యూస్ రావాలి. నేను డబ్బుల కోసం మాత్రం యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ అప్లోడ్ చేసి ఆశతో కాదు, కానీ నలుగురికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాను. అది కంపెనీ గుర్తించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ స్థాయి చేరుకోవడానికి సహాయ సహకారాలు ఇచ్చిన ప్రతి ఒక్క మిత్రుడికి మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ఆధార అభిమానాలు ఇలాగే నాకు అండగా ఉంటాయని ఆశిస్తూ నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావాజాన్.